Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు మా చిన్న గార్డెన్లో 3 డ్రాగన్ ఫ్రూట్ వచ్చినాయి. అది చక్కగా పండిపోయినాయండి. అవి కూడా చూపిస్తాను. దాంతోపాటు పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఒకసారి మా చిన్న గార్డెన్ అంతా కూడా చూదురుగానే చూపిస్తాను రండి. ఈ స్టాండ్లో పెట్టాను చూసారా, మందార పువ్వులు అన్ని రకాలు ఉంటాయి. ఇది చూడండి, ఇదంతా చక్కగా దీంట్లో ఒక డిజైన్ లాగా వచ్చింది సరే. ఇలాంటివి పెద్ద పెద్దవి అన్నమాట. ఈ కలర్లో ఇది ఒక డిజైన్ వచ్చింది. ఇదేమో చిన్న మందారం, ఇది పింక్ కలరు. అవన్నీ అంటే మరి గులాబీ వచ్చినప్పుడు చూపించాను, చిట్టి గులాబీ అయినాయి. ఈ మందారం చూసారా, అది రేఖ మందారంలో పింక్ అన్నమాట, లైట్ పింక్. ఈ మందారం చెట్టు ఇది ఇలాగా. ఇంకోటి చూపిస్తాను. ఇది చూసారా, ముద్ద మందారం, కుంకుమ కలర్ అన్నమాట. చాలా నిండుగా ఉంటుంది చెట్టు నిండా, ఇలా వస్తుందండి. ఇదొకటి. తర్వాత ఇది అది కూడా రేఖ మందారమే చూపించాను. చూడండి, ఇది మామిడి చెట్టు పూత మీద ఉంది. చిన్న చిన్న పిందులు కూడా వచ్చేసినాయి. ఈ మొక్క చూస్తే చిన్నగా ఉంటుంది, కాయలు చూస్తే పెద్దగా పూత బాగా వస్తుంది అన్నమాట. అది నేను ఇది స్వీట్ లెమన్ వేసానండి. స్వీట్ లెమన్లో కాయలు రావాలి, ఇంకా రాలేదు. ఇది వస్తూ ఉన్నది సరే కదా. ఇప్పుడు ఒక మందారం చూడండి, ఇదొక కలర్. ఇదొక కలర్లో చక్కని కలర్ అన్నమాట. ఇది అంటే దగ్గరగా ఉంటాయి కలర్లు అనేవి. ఇది బాగుంటుంది. ఈ చెట్టు అయితే చిన్న మొక్క తీసుకున్నాను. ఇది ఇంకొక చెట్టు ఉండాలి, ఎల్లో కలర్ పువ్వులు. మా అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. ఇదిగోండి, ఒక రబ్బ ఇలా ఉంది. ఇదిగోండి, ఇది ఎందుకంటే పూజకి బాగుంటుంది. ఈ చెట్టు నిండా వచ్చింది చూసారా, చెట్టు నిండా చక్కని పువ్వులండి. ఇవన్నీ పెద్దగా వృక్షంలాగా వచ్చింది. అది చూస్తే గ్రో బ్యాగ్ అండి. ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను, ఓకేనా. ఇది మా మల్లెపూలు ఇంకా కాస్తున్నాయండి చూసారా. ఈరోజు కొయ్యలేదు, విడిపోతాయి అన్నమాట. ఇది మొగ్గలు కొన్ని పూలు పడైపోయినాయి, ఎందుకంటే రోజు కోసేవాళ్ళం. ఈరోజు కొయ్యలేదు, నిన్న నుంచి కొయ్యట్లేదు. అలాగే మొగ్గలన్నీ విడిపోయి కింద పడిపోయినాయి. ఈ చెట్టు కింద నుంచి ఇలా వస్తుందండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కింద నుంచి కట్ చేసుకుంటే రావాలి. సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇదిగోండి, మా డ్రాగన్ ఫ్రూట్ అన్నీ కూడా పింక్ కలర్ అండి. అంటే ఇప్పుడు చిన్న సైజు వచ్చింది అనమాట. అక్కడ ఒక కాయ ఉంది, కోస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, కోస్తానండి. సీతాఫలాలు కూడా వచ్చినాయి. ఈ చెట్టుకి ఇక్కడ ఒకటి ఉంది, పైన చెట్టుకు కూడా ఉన్నాయండి. మిరపకాయలు పండు అయిపోయినాయి కదా, పండు మిరపకాయలు పచ్చడి చేయమంటాను మా పాపని. ఎలా చేస్తుందో చూస్తాను. ఎందుకంటే గుంటూరు సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు కారంగాను. మా చిన్న అమ్మాయి బాగా చేస్తుందండి పచ్చిమిరపకాయల పచ్చడి.
ఇవి పండిపోయిన వెంటనే కొయ్యకపోతే ఏమవుతాయంటే ఇంకా ఒళ్ళిపోతాయి, కోసేయాలి. చెట్టు నిండా వచ్చినాయండి ఇవి, చూడండి ఎలా వచ్చినాయి. ఇంకా ఉన్న పచ్చిగా ఉన్నాయి, తర్వాత కోసుకోవచ్చు. అది ఆ సీతాఫలకాయలు లైట్ ఉంది. ఇదిగోండి, ఇది ఒక కాయ, ఇది కూడా కోసేస్తాను. ఇది కొంచెం పెద్దగానే బాగానే ఉంది. ఇదిగోండి కింద గార్డెన్లో 2 వచ్చినాయి, పైన ఉన్నది, పైన కూడా కోసి కాయలు పండిపోయేదాకా ఉంచుతాను చెప్పాను కదా, అప్పుడే పోస్తాను. కింద పోతా ఉంది, ఇందులో ఇవన్నీ పెద్ద అయిన తర్వాత కోసేటప్పుడు చూపిస్తాను. ఇది బీన్స్ అండి, ఒక్కొక్కటి తయారైనప్పుడు గమని చూసుకోకపోతే ఎండిపోతాయి ఇలాగ. బీన్స్ ఆకులు అలా ఉంటాయా? బీన్స్ లాంగ్ బీన్స్. అయ్యో నాకు ఎంతో ఆనందంగా ఉందండి, కాయలు చాలా బాగా కాసినాయి. ఇదిగోండి బీన్స్ కూడా కోస్తున్నాను. బెండకాయలు కూడా చూడండి, బెండకాయల చెట్లు కూడా బాగా కాసినాయి. అయ్యో ఇది ముదిరిపోయింది. ఇది ముదిరిపోయింది. మీకు వీడియోలో చూపించాను కదండి, అది ఆన్లైన్లో పెడితే మట్టి ఎండిపోయి గట్టిపడిపోయింది అనేసి 2 రోజుల తర్వాత పెట్టాను. ఉంటుందో బ్రదర్స్ తెలియదు అన్నాను కదా, చూడండి చక్కగా బ్రతికింది, చిగురు వేసిందండి. ఇదే స్టార్ ఫ్రూట్ అండి, ఇది మొక్క ఆన్లైన్లో పెట్టుకున్నది. చూద్దామండి, ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఇంకొక మొక్క పైన సపోటాలు మళ్ళీ కొత్తగా కాయలు వచ్చినాయండి. ఒక వీడియోలో అందరు చుట్టాలందరూ కోసుకెళ్ళని చూపించాను, తర్వాత మళ్ళీ ఇవి వస్తాం మొదలెట్టినాయి. నేను ఏమనుకుంటున్నానంటే పూత లేకపోతే మళ్ళీ చెట్టు కట్ చేయొచ్చు అనుకుంటున్నాను. దాని వెనకాల పూత వచ్చేస్తుంది, అందుకే కట్ చేయట్లేదండి. ఇలా పెద్ద ఆప్షన్లాగా అయిపోయింది. వీళ్ళు చూసుకుని అవి కూడా నేను చేస్తాను. దానిమ్మకాయలు కోస్తున్నానండి, అంటే తెల్లగా ఉండి ఇది ఒక రకం అనుకుంటుంది. ఈ 2 ఉంచేస్తాను చిన్నయ్య. ఇదిగోండి ఇవి పొట్లపాదండి, పొట్లకాయలు చిన్నగా వచ్చింది చూసారా, అవి ఇంక ఎదగాలన్నమాట. ఇదిగోండి అవి ఎదుగుతాయి. ఇదంతా పొట్లపాదే. దేనిలో పెట్టానంటే ఇదిగోండి గ్రో బ్యాగ్లో పెట్టాను. ఈ చట్నీ మిరపకాయలు కూడా పండిపోయినాయండి, పండిపోయి ఎండిపోతానే కోసేస్తాను. ఇక చూసారా ఆరెంజ్ కాయలు, అంజూరు కాయలతోటి మరి మా కొమ్మంతా కూడా చక్కగా పూసిందండి. ఇది కూడా 2 కాయలు మాత్రం వచ్చింది ఈ చెట్టుకి. ఇంక ఇందులో బలానికి ఏంటంటే ఇంకో పచ్చిమిరకాయ చెట్టు ఉండిపోయింది కదా, ఇందులో వేరుగా పెట్టానండి. ఇది కొంచెం బలం ఉంది, దీంట్లో బలానికి వేస్తే ఇది కూడా బాగా వస్తాయి. ఇవన్నీ పండు పచ్చిమిరకాయలు అయిపోయినాయి. ఎందుకంటే కొంచెం నేను బాగా 4th స్టేర్కి ఎక్కడానికి ఆయాసం వచ్చింది. ఈ దానిమ్మకాయలు కలర్ రాలేదు, అయితే వీటికి మచ్చ వచ్చింది. ఎలా ఉంటుంది అంటే కొన్ని కాయలు రాలిపోయినాయండి. ఈ రాలిపోవడానికి కారణం తెలియదు నాకు. అదిగోండి ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ మా అమ్మాయికి వస్తుంది, కోస్తామని. ఈ చట్నీ చిన్న చెట్టుగా ఉంది చూసారా, సీతాఫలాల చట్నీ. ఎందుకంటే ఈ సంవత్సరంలో అప్పుడు 2వ అండి ఇది మాకు. ఇదిగోండి ఇక్కడ కాయ కోసేస్తాను.
చూసారా. ఇప్పుడు టమాటాలు మనం చక్కగా పండించుకునే వాళ్ళం ఇదివరకే. ఇప్పుడు ఏంటో టమాటాలు కూడా సరిగ్గా రావట్లేదండి. ఇదిగోండి ఇలా వచ్చినాయి చిన్న టమాటాలు. తర్వాత కోస్తాను. ఇప్పుడు పోయాను, పండిపోయిందిగా తీసేస్తాను. ఇది చెట్లు తినేస్తున్నాయండి, ఏ పండు అయినా తినేస్తుంది. బచ్చల కూర మనం ఎంతకాలం కోసిన ఇది ఇలాగ చిగురిస్తూనే ఉంటుందండి. ఇది చాలా మంచిది. ఇది కూర చాలా వైద్యానికి మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి. ఈ ఆకుకూర చాలా ఇష్టం అండి. పప్పులో వేసుకోవచ్చు, ఉట్టిదే తాలింపు వేసుకోవచ్చు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇంట్లో ఇలా కొంచెం చిన్న కుండీల్లోనూ కొద్దిగా కూరగాయల చెత్త, దాంతో ఆర్గానిక్ వల్ల పండిన పంట మనకి ఏది కూడా శ్రద్ధ ఉండదు, అన్నింటికి మంచి జరుగుతుంది. ఇంట్లో కూర్చుని వృధాగా టైం పాస్ చేయకోకుండా ఇలాంటివి పెంచుకుంటే మన ఆరోగ్యం కాపాడుతుంది. ఆకుకూరలు నేను బయట కొనండి, ఇలాంటి కూరలు. ఎప్పుడైతే నేను వేస్త మొదలెట్టానో, ఇదిగోండి మా వంగ చెట్టు మొన్న ఒకసారి చూపించాను కదా, దీని నిండా ఎండిపోయిన ఆకులను తీసేస్తే దాన్ని మళ్ళీ నేను బోన్వీల్ వేసానండి. చక్కగా కాయలు ఎదుగుతున్నాయి. ఈ మొక్క కూడా పీనట్ బటర్ మొక్క అంటే ఇది కూడా ఆన్లైన్లో వచ్చిందండి. చూద్దామండి ఇది ఎంతవరకు వస్తుంది అనేది. వంగ చెట్లు ఇదిగోండి కాయలు, ఎందుకంటే వీటి పోషకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తే రాలిపోయే కాయ కూడా నిలబడుద్ది. ఇదిగోండి ఫ్రూట్స్, పండుమిరపకాయలు, ఆకుకూర. ఈరోజు ఈ హార్వెస్టింగ్ చేసుకోవటానికి